ప్రింటింగ్ తర్వాత రోలింగ్ పాలిషింగ్ చేయాలి మేడం. పాలిషింగ్ చేయాలి. ఎస్. అది ఎలా ఉంటుంది? మనం మషిన్లో చేస్తాను, ఐరన్ చేస్తాను కదా, మషిన్లో బాగా హీట్ ఉంటుంది ఫుల్. ఓకే, అది వాళ్ళు బయట చేసి తీసుకొస్తారంట. ఇది అంటే ఈ ప్రింట్ అనేది పోకుండా ఉండడానికి పాలిషింగ్ చేస్తారు అంతేనా భయ్య? ఎస్. సో పాలిషింగ్ చేస్తారు, అది బయట ఉంటుంది. కలర్ ఫుల్ గ్యారంటీ ఉంది, పోదు అసలు. పిడిలైట్ కంపెనీ కలర్ ఉంది మేడం. సో చూసారు కదా, ఇక్కడ బ్యూటిఫుల్ గార్జియస్ శారీ రెడీ అయిపోయింది అనమాట. మనకి ఫస్ట్ చూడంగానే మీరు ఫస్ట్ చూసే ఉంటారు ఆ శారీ లుక్ ఎలా ఉంది అనేసి. మనకి మామూలుగా పెళ్ళిళ్ళకి ఇది కట్టుకుంటూ ఉంటాము, క్రీమ్ అండ్ మెరూన్, అది అసలు పాపులర్ కాంబినేషన్ మనకందరికీ కూడా. సో ఇది ఏమైపోయింది అంటే షేడ్ అయిపోయింది, కలర్ ఒకటి షేడ్ అయిపోయింది, ప్లస్ ఈ మెరూన్ కలర్ మొత్తం ఇట్లా పైకి వచ్చేసింది అనమాట. దాన్ని మొత్తం కవర్ చేయడానికి వీళ్ళు కొత్తగా తయారు చేయాలనేసి వీళ్ళు ఇక్కడికి తీసుకొస్తే మెరూన్ అండ్ మస్టర్డ్ ఎల్లో వేసి ఇక్కడ డిజైన్ చూపించారు పోచంపల్లి మోడల్లో. మనం చూస్తుంటాం కదా మామూలుగా పెళ్ళి అంటే మనకి పట్టు శారీస్కే ఎక్కువ రేట్ ఉంటుంది, అందులోనూ పెళ్ళి పట్టు శారీ అంటే ఇంకా ఎక్కువ పెట్టి ఉంటాము. అది ఒక 2-3 టైమ్స్ అలా కట్టేసి పక్కన పెట్టేయాలంటే కొంచెం మనసు ఒప్పదు. బట్ మనం మళ్ళీ దాన్ని రీయూజ్ చేయాలి అన్నా, దాన్ని కొంచెం కొత్తగా మార్చుకోవాలి అన్నా ఇలా చేస్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఇది ఎంత పడుతుంది భయ్య ప్రైస్? 350 విత్ పాలిషింగ్. జస్ట్ 350. నేనైతే నమ్మలేకపోతున్నాను, ఎందుకనంటే నార్మల్గా ఎక్కువ పడుతుంది వేరే దగ్గర. నాకు అట్లా అంటే ప్రైస్ చెప్పడం ఎందుకు, ఎక్కువ పడుతుంది. ఎందుకంటే దీనికి కలర్స్కి కానీ పాలిషింగ్ కానీ ఎక్కువ ఉంటుందని చాలామంది చెప్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఏంటి అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు.